రాష్ట్రాల ప్రజలందరికీ మహిళలందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. గత 2 months 1.5 months బ్యాక్ వస్త్రధారణ గురించి నేను మాట్లాడడం జరిగింది. అనసూయ గారు నా మీద కేసు పెట్టడం మీరు గతంలో కూడా చూశారు. కాకపోతే నాకు నోటీసులు రాలేదు. నేను నోటీసులు వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పాను. ఈరోజు నాకు 141 కేసు 41A కేసు పెట్టింది. దీనికి మా ఆజాద్ గారు అడ్వకేట్ గారు ఆధ్వర్యంలో వచ్చాము. తప్పకుండా మేము చట్టంగానే ఎదుర్కొంటాం, అంటే చట్టపరంగానే. ఇప్పుడు ఆమె అంటే వస్త్రధారణ విషయంలో నిండు గప్పుకొని ఉండమ్మా అంటే మా మీద కేసులు పెట్టింది. సగం సగం గుడ్డ ముక్కలు వేసుకొనేమో ఇంట్లో పడుకుంది. అంటే ఇది ప్రజాస్వామ్యంలో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద అపారమైన నమ్మకం, గౌరవం. కాబట్టి నాకు నోటీస్ ఇంటికి ఇస్తా అంటే నా ఇంటి సమస్య కాదు ఇది. 2 తెలుగు రాష్ట్రాల మహిళల మనోభావం, ఆత్మగౌరవం. కాబట్టి నేనే పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకుంటా అని చెప్పాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నాకు మంచిగా సహకరించారు. సో ఇవాళ మదర్ ఫౌండేషన్ మీద కేసు పెట్టింది. అనసూయ కేసు పెడితే కేసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదని మేము గతంలో కూడా చెప్పినా. చాలామందికి సంధ్యారెడ్డి అనే తెలుసు, కానీ అనసూయ కేసు పెట్టిన తర్వాత యావత్ ప్రపంచం 2 తెలంగాణ మహిళలు మొత్తం కూడా సంధ్యక్క అంటారు. నా బ్రదర్స్ ఇవాళ మహిళలే కాదు, నా సోదరులు కూడా మా సంధ్యక్క, మా సంధ్యమ్మ అంటారు. అంటే నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మహిళలందరికీ అక్కజల్లని అడుగుతున్నా, నా అన్నదమ్ములను కూడా అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో నేను ఇది మహిళల ఆత్మగౌరవం, వస్త్రధారణ గురించి మాట్లాడడం తప్ప. మీరు ఏ తీర్పునిస్తారో మీ తీర్పుకు నేను కట్టుబడి ఉంటా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ తీర్పు. కాబట్టి నాకు ఒకందుకు బాధగా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంతమంది మా మదర్ ఫౌండేషన్ సోదరి మనులు మొత్తము మేమున్నాము అంటే అందరు వద్దు నాన్న అంటే కూడా వద్దక్క, మీరు ఒక్కరు వెళ్ళొద్దు, మనం 3 లక్షల మంది ఉన్నాం. 3 లక్షల మంది మీ అనసూయ మీద కేసు పెడితే మరి అనసూయ పరిస్థితి ఏమిటి అని మా మదర్ ఫౌండేషన్ ప్రశ్నిస్తుంది. అంటే ఇవాళ నేను ఏ పార్టీలకు సంబంధించి కానివ్వండి, ఇందులో పార్టీలు కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఇది ఒక మహిళగా, మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా సమాజం మీద నాకు ఒక బాధ్యత ఉంది. 23 సంవత్సరాలు నేను మహిళలకు, ఒంటరి మహిళలకు అండగా ఉంటూ కుట్టు మిషన్ నేర్పిస్తూ వాళ్ళలో మమేకమై నేను ఎప్పుడు మాట్లాడిన విషయమే మాట్లాడా. నేను అనసూయ పేరు కూడా తీయలేదు, కానీ ఆమె ఎవరు లేదన్నట్టుగా నేనే అని చెప్పేసి ముందుకొచ్చి చేసింది. మరి ఇవాళ మేమందరం కేసులు పెడితే నీ పరిస్థితి ఏందో ఒకసారి నువ్వు ఆలోచించుకో. అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా చేసినా చెల్తుంది అంటే మీరు సినిమాలు చూడాలా అంటే మీరు ఎలాంటి చెత్త మొత్తం తీసుకొచ్చి బయట పెట్టినా కూడా మేము చూడాలి. మేము కామెంట్ చేయొద్దు. మేము కామెంట్ చేస్తే కేసులు పెడతాం. మరి ప్రజాస్వామ్యంలో మా ఆజాద్ గారు కూడా చెప్తారు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తనకు బాగా తెలుసు. మేము ఇక్కడి నుంచి నేనేమనుకున్నా అంటే అనసూయను ఒక అక్క ఓ చెల్లె అనుకున్నా, చెప్తే ఇంటదేమో అని ఊరుకున్నా. కానీ ఊరుకునే రకం కాదు. ఈమెకు మంచి చెప్తే నేను, ఎందుకంటే ఒక సోషల్ సర్వీస్ చేస్తా కాబట్టి సమాజం మీద బాధ్యత ఉంది కాబట్టి మారుతుందేమో అనుకున్నా. మళ్ళీ అంతా మర్చిపోయిన తర్వాత మళ్ళీ కేసులు, మళ్ళీ నోటీస్ అన్నారు. ఈ నోటీస్కి రిప్లై ఇస్తాం. ఏ రకంగా ఇస్తామంటే సమాజంలో అనసూయ లాంటి వ్యక్తులు వాళ్ళ వస్త్రధారణ కానీ వాళ్ళ బాధ్యత కానీ, ఒక 2 పిల్లలకు తల్లి, నీ ఇంట్లో నీ పిల్లలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు నేర్చుకో. ఫస్ట్ మనము ఒక గౌరవప్రదంగా ఒక స్త్రీమూర్తి అంటే ఒక భూదేవితో సమానంగా అంటారు. మరి ఆ స్త్రీమూర్తి ఇవాళ అమ్మ మీరు ఏ బట్టలను వేసుకోండి, నేను చెప్పను. కాకపోతే అవి ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ దాంట్లో పెట్టుకోండి. పబ్లిక్లో పెడితే పబ్లిక్ ఇట్లాగే రియాక్ట్ అవుతారు. ఇలా రియాక్ట్ అవుతుంటే మరి ఇంతమంది సోదరులు, మహిళలందరూ కూడా నాకు మద్దతు ఇచ్చారు కదా, మరి వారందరి మీద కేసు పెడతారా చెప్పండి. మీరు అసలు మీ ఇంటెన్షన్ ఏంది? మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అది మీరు చెప్పాలి. ఇవాళ నువ్వు కేసు పెట్టామని సంకలు గుద్దుకోవడం కాదు. నేను సమాజం మీద నాకు బాధ్యత ఉంది, నీకు బాధ్యత లేదు. బాధ్యత ఉంది కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి వచ్చి ధైర్యంగా నేను ఈ కేసు తీసుకోవడం, ఇది నోటీస్ తీసుకోవడం జరిగింది. సమాజానికి నేను పూర్తి బాధ్యత ఒక మహిళగా సమాజంలో. ఇవాళ మనము నిన్ను చూసి 10 మంది మంచిగా నేర్చుకోవాలి. వాస్తవానికి నా మీడియా సోదరులు కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినాం. సో మీడియా అంటే ఇవాళ మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీడియా రంగమే, గుర్తుపెట్టుకో. అంటే
కన్న తల్లి పాలు తాగి కన్న తల్లి రొమ్మునే పిసికే టైపు నువ్వు. ఇలా మీడియా రంగం మీద వాళ్ళ మీద కేసులు పెడతావు, మీడియా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు అంటున్నావు. అసలు పోస్ట్ చేసింది నీ ఇంట్లో జరిగిన విషయము ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్లో ఎందుకు పెట్టావు? పబ్లిక్లో పెట్టినప్పుడు మీడియా సోదరులు కూడా బయట పెట్టిండ్రు. మీరు అడగండి, మేము పెట్టలేదు, నువ్వే వచ్చమ్మా, నువ్వే వచ్చి చెప్పుకున్నావు. మా ఆయన ఇట్లా, నా కొడుకు ఇట్లా అంటున్నాడు, నేను ఇట్లా, నాకు స్వేచ్ఛ ఉందని నువ్వే చెప్పినావు తల్లి. మేమైతే చెప్పలేదు. నువ్వు చెప్పిన దానికే మేము రియాక్ట్ అయ్యాం. లేకపోతే మీ ఇంటికి వచ్చి చూడాల్సిన అవసరం లేదు. మీరు సమాజంలో స్వేచ్ఛగా ఉండండి, కానీ సమాజం మీద బాధ్యత కూడా ఉండాలి. అది గుర్తుపెట్టుకో. స్వేచ్ఛ ఎక్కడుంటుంది? మగవారితో సమానంగా ఎదుగు, అది స్వేచ్ఛ అంటారు. సమాజంలో ఒక బాధ్యతగా మెలుగు, అది స్వేచ్ఛ అంటారు. కానీ గుడ్డ ముక్కల్లోనే స్వేచ్ఛ ఉందంటే నీ ఇంటి వరకు ఉండొచ్చు తల్లి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మనం చూసినావు కదా, 99% సంధ్యక్కకి మద్దతు ఇచ్చిండ్రు. అంటే నేనెవరో వాళ్ళకి తెలియదు. నేను ఒక సమాజంలో వాళ్ళ ఫీల్ చెప్పారు. మేము మాట్లాడాలనుకుంటున్నాం, కానీ మేము మాట్లాడలేకపోయినా మీకు ఈ అవకాశం వచ్చింది, మీకు మద్దతుగా మేము ఉంటామన్నారు. ఇది అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇలా ప్రజాస్వామ్యంలో అందరు ఖండించాల్సిన విషయము. దీన్ని వాస్తవంలో మీరందరూ కూడా చూస్తున్నారు. ఒక మహిళని నువ్వు మా పనులు మేము చేసుకుందామా అని మా పనిలో మేము వెళ్ళిపోతే కేసులు పెట్టి భయాభాంతులకు గురి చేస్తాం. కొంతమంది ఇలా సంధ్యకని అరెస్ట్ చేస్తున్నారు అంటే మీకు ఆ రోజు కూడా చెప్పిన, అరెస్టులకు భయపడే వ్యక్తిని సంధ్యారెడ్డి కాదు. సమాజంలో బాధ్యతగా నేను ముందుకు పోతున్నా. నేనేం చేయలేదు, ఏది చేసినా లీగల్గానే పోతా. నువ్వు ఇక చూసుకుందాం, ప్రజాకోర్టులకు వచ్చినావు కదా, నేను ప్రజాకోర్టులకు పోతా. మా అడ్వకేట్ గారు లీగల్గా ఎలా ఈ కేసును ఎదుర్కోవాలనుకుంటాడో డెఫినెట్గా ఇక నుంచి సినిమాలలో కూడా ఇవాళ బాధ్యతగా వహించాలి. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నా, ఇక నుంచి వస్త్రధారణ విషయంలో మీరు పిల్లలకి 18 సంవత్సరాల లోపున్న పిల్లలకి మంచి మెసేజ్ని ఇవ్వాలి. సమాజం బాగుపడే మెసేజ్ని ఇవ్వండి. చెత్త మొత్తం ముందు పెట్టేసి తర్వాత మొత్తం సారాంశం ఉంటామంటే కాదు. ఇవాళ ఒక మదర్ ఫౌండేషన్ మహిళలందరం తరపున ఒక మహిళల మనోభావాలు దెబ్బతినకుండా మేము ముందుకెళ్తున్నాం. మేము ఎవరి జోలికి వెళ్ళలేదు. కానీ మదర్ ఫౌండేషన్ దగ్గరకు వచ్చి మా మీద కేసులు పెట్టినావు కదా, డెఫినెట్గా మదర్ ఫౌండేషన్ అంటే ఏందో చూపిస్తాం. సంధ్యారెడ్డి గారు, మరి తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా మంది ఉన్నారు మహిళలు. ఎవరు కూడా మహిళలు ముందుకు వచ్చి మాట్లాడింది మీకు ఒక్కదానికి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి? తమ్ముడు, నేను ఇందాక చెప్పిన, ఎవరు మాట్లాడకున్నా మీరు ఒక్క కామెంట్కి 1500 మంది, 2500 మంది, 3500 మంది కామెంట్ రూపాయలు అందరు రోడ్ల మీదకి రారు నానా. అవసరం అనుకున్నప్పుడు వస్తారు. 100% మోరల్ సపోర్ట్. వీళ్ళందరూ కదా, వీళ్ళ కుటుంబాలు లేవా అండి? వీళ్ళందరూ ఎందుకు వచ్చారండి? అంటే వీళ్ళకి లేవా? అంటే ఆమెకు ఒక్కదానికే ఉందా? ఇవాళ అందరు వచ్చిర్రు. అందరం వస్తే ఇక్కడ ఇబ్బంది కలగొద్దు, ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నట్టుగా నాకు ఒక సమాజం మీద బాధ్యతతోని మినిమం నా ఎంబడి ఉండే మినిమం మేము వస్తాం, మాకు ఒక్కదాన్ని కాదని వచ్చారు వాళ్ళు అని వచ్చాము. ప్రతి మహిళ వస్తారు, ఇప్పుడు రమ్మంటే అందరు వస్తారు, ఒక పిలుపునిస్తే వస్తారు. కానీ నాకు అది ఇష్టం లేదు. నేను ఒకటే చెప్తున్నా, 100% అది చట్టపరంగా ఏ రకంగా చట్టపరంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు నా ఇష్టం నేనంటే కాదు, చట్టాలలో తప్పకుండా ఆమెకు సంబంధించిన ఎట్లా ఉందో చట్టపరంగా మాజర్ గారికి చెప్పాము మేము. ఇవాళ నాట్ ఓన్లీ అనసూయ లాంటి వాళ్ళు ఈ వస్త్రధారణ విషయంలో ఏదైనా కానివ్వండి, మీరు దయచేసి దీన్ని రాజకీయాలు చేయొద్దు. నేను క్లారిటీగా చెప్పిన, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ నేను 2003లో స్థాపించాను. ప్రతి నిమిషం మా మహిళా సోదరులకు అదే చెప్తా, నేను అదే మాట్లాడినా. ఇప్పుడు పబ్లిక్లో రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇది ప్రతి మహిళ వస్తామని రెడీగా ఉన్నారు. ప్రతి మహిళ ఎక్కడ పోయినా కూడా బాగా మాట్లాడినవక్క అక్క అని ఎవరిని అంటారు తమ్మి? ఇంత ఓన్ చేసుకుంటేనే కదా పెద్దవాళ్ళందరూ మా సంధ్యమ్మ. మీరు కామెంట్లు చూడండి, అనసూయ గారి వీడియోలలో అనసూయ గారికి వచ్చిన కామెంట్లు చూడండి, సంధ్యక్కకు వచ్చిన కామెంట్లు చూడండి. అది తీర్పు అనేది నేను గట్టిగా నమ్ముతున్నా. వాళ్ళ స్పిరిట్తోనే నేను ముందుకు పోతున్నా. నాకు యుఎస్ నుంచి, డల్లాస్ నుంచి, కెనడా నుంచి, సౌదీ నుంచి, అందరు ఆస్ట్రేలియా నుంచి ఫోన్లు చేస్తున్నారు. మా మద్దతు నీకు ఉంటుంది అక్క, నువ్వు తెలుగు మహిళల ఆత్మగౌరవాన్ని ముందుకొచ్చావు. ఆత్మగౌరవం కోసం కొట్లాడే వ్యక్తులు ఇప్పటివరకు రాలా, వచ్చారు. మేము మీకు అండగా మేము ఉంటామని చెప్పారు. దీన్ని రాజకీయాలు చేసుకొని ఏదో అని కాదు, ఎవ్వరు చెప్పరండి. ఇలా వేసుకోమని చెప్పి ఏ మగవాడు కూడా చెప్పడు. ఈ విషయం గురించి మాట్లాడడానికి మీ పార్టీ కూడా మీకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చినట్టుగా ఉంది కదా? పార్టీ షోకాజ్ నోటీసులు అని కాదు, మీరు ఏం మాట్లాడారు అనేది అడిగారు. అడిగినప్పుడు ప్రజాస్వామ్యంలో
నా పార్టీ పరంగా పార్టీ సిద్ధాంతాలను గౌరవించే వ్యక్తిని నేను. పార్టీలో నేను చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నా. పార్టీ గైడ్లైన్స్ ఎప్పుడు దాటలేదు. నేను పార్టీ పరంగా నేను మాట్లాడలేదు. మీరు అందరు కూడా అన్ని వీడియోస్ చూసుకోండి. మదర్ పార్టీలో నేను 2014లో జాయిన్ అయినా, 2003లో మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్. కాబట్టి నాకు మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గానే నేను మాట్లాడినా. ఇది పార్టీకి దీనికి లింక్ పెట్టడం ఎట్లా చెప్పండి, మీరే చెప్పండి. ప్రజాస్వామ్యంలో రైట్ స్పీచ్ ఉంటుంది కదా, నా వ్యక్తిగతం కదా, కాదు కదా. ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఫౌండేషన్స్ ఉంటాయా ఉండవు చెప్పండి? ఉంటాయా సార్? ఎవరైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ ఫౌండేషన్ నుంచి మాట్లాడటం జరిగింది అంతే, ఒక వ్యక్తిగానే తప్ప దయచేసి పార్టీకి రూయద్దు. ఇది పార్టీ విషయంలో మనం ఏమన్నా మాట్లాడినామంటే 100% నేను పార్టీకి పూర్తి బాధ్యురాలిని. కాబట్టి నేను పెద్దలు కూడా చెప్పాను, అమ్మ నేను అలా మాట్లాడలేదు, ఇది నా మదర్ ఫౌండేషన్కి సంబంధించి ఒక మహిళగా మాట్లాడినా, కాబట్టి వాళ్ళు అడిగిన దానికి నేను రిప్లై ఇచ్చిన, అంతే తప్ప అంతే. ఇప్పుడు చట్టానికి కూడా వచ్చింది. ఇప్పటి వరకు ఏంటంటే అట్లా కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు తెలియదు ఏం కాదు. యాక్చువల్గా విచారణ అంటే ఏం లేదండి దీనికి సంబంధించి. యాక్చువల్ మీకు అందరూ తెలిసిందే, ఇది బిలో 7 years నేరాలే కాబట్టి మామూలుగా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు FIR 81 క్రైమ్ నెంబర్ ఇది. దీని ప్రకారం అంటే అంతకుముందు 41 ఉండేది, ఇప్పుడు 35 అయింది. దాని ప్రకారం వాళ్ళు పిలవడం జరిగింది. మేము వెళ్ళాము, వాళ్ళు సపోర్టివ్గానే ఉన్నారు పోలీసు వారంతా కూడా. దీనికి సంబంధించి దీని మీద మీ ఇలా కంప్లైంట్ నమోదైంది, దీనికి సంబంధించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఇవ్వమని చెప్పేసి పోలీసు వారు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మా ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా రెడీ చేస్తాం, మేము త్వరలో రెడీ చేసి పోలీసు వారికి ఇస్తాం. అదే కాకుండా మీకు తెలియని చట్టపరంగా హైకోర్టులో క్రాష్ పిటిషన్ కూడా మేము మూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇదే కాకుండా ఇంకేదన్నా చట్టపరంగా ఆమె ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ కింద, అలాగే ఆబ్సెనిటీ కింద కొన్ని ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను గతంలో దట్టిపిచ్చిన మూవీలో అప్పుడు ఇండిసెంట్ రిప్రజెంటేషన్ కింద మేము ఫైల్ చేయడం జరిగింది. సో అదేమన్నా అట్రాక్ట్ అవుతుందా, లేదా కొత్త లాస్ ఏమైనా వచ్చినాయా? ఎందుకంటే ఇప్పుడు ఆబ్సెనిటీ కూడా పెరుగుతూ ఉంది. సో ఈ అవసరమైతే మేము కూడా కౌంటర్ కేసు పెట్టడానికి కూడా దానికి సంబంధించిన అది కూడా ఎంక్వైరీ ఏదైతే మేము చేస్తామన్నాము. సో లీగల్గా కూడా మేము ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. సో కౌంటర్ కేసు కూడా ఫైల్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఏమని పెట్టారు దాంట్లో FIRలో మిగతా తెలుసు కదా, అన్ని ఛానల్స్ మన RTV బిగ్ అన్ని ఛానల్స్ని కూడా పెట్టడం జరిగింది. ఇక వాళ్ళతో తరపున కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము. సో దీనికి సంబంధించి మూకుముడిగా కూడా వెళ్దామని ఒక ఆలోచన. సో ఈమెకి సంబంధించి ఈ రోజైతే ప్రత్యేకంగా తీసుకున్నాము. నిన్న వేరే వాళ్ళు కూడా వచ్చి తీసుకున్నారంట. సో వాళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నారు నన్ను. కుదిరితే అందరూ కలిపి ఒకటే నోటీస్ ఇవ్వటమా, లేదా విడివిడిగా ఇవ్వటమా, సో ఇవన్నీ కూడా మామూలుగా కోర్టులో హైకోర్టులో కానీ ఇంకా ఫర్దర్గా ఇంకెళ్తాం అనేది మేము ఆలోచిస్తాము. లీగల్గా కొంత సమయం ఇస్తే మీరు దాన్ని బట్టి మరి కౌంటర్ కేసు ఎలా ఫైల్ చేయాలి ఏంటనేది కూడా మేము ప్లాన్ చేస్తాం. అవసరం లేదండి, ఎక్స్ప్లెనేషన్ ఏమి అవసరం లేదు. ఎందుకంటే యాజ్ అడ్వకేట్గా ఆమె తరపు నేను రావచ్చు, ఆమె రావాల్సిన అవసరం లేదు. మా లా ప్రకారం అయితే అవసరం లేదు. సో నన్నే రమ్మన్నారు, లేదనుకుంటే ఆమె వస్తే ఆమె ఇద్దరం కలిసి వచ్చి, అంటే టైం ఉంది కదా, 2 రోజులు టైం పడుతుంది కదా. సో తయారు చేయాలి. మేము కూడా కొంత గ్యాదర్ కూడా చేస్తూ ఉన్నాం, కొంత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నాము. ఇంకొంత సమాచారం కూడా మాకు రావాల్సి ఉంది, కోర్టు ద్వారా మీకు వెళ్ళింది ఉంది. అది మొత్తం అంతా ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత మీకు రిప్లై కావాలంటే రిప్లై వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు కూడా మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాము. వస్తే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అలాగే మన మీడియా మిత్రులు ఎవరైనా సరే దాదాపు 30 మంది 40 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది ఒక 10 మంది దాకా నాకు పరిచయం, నా ఫ్రెండ్సే ఉన్నారు. ఇంకెవరు 1-2 మిస్ అయితే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఫ్రీగా ఉచితంగా మీకు న్యాయ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను. మేము ఎందుకంటే మన మీడియా మిత్రులు తెలియదు, మీడియా ప్రొడక్షన్ లీగల్ సెల్ ఎప్పుడు ఏర్పాటు చేశాను, దాంతో పోరాడుతూ ఉన్నాను. చాలామంది మీడియా మిత్రులు ఎవరైనా సరే ఒకళ్ళిద్దరు మిస్ అయితే ఆజాద్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మీ ద్వారా కానీ ఎవరి ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకు కూడా నేను ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఇద్దామని సిద్ధంలో దానికోసం ముందుకు వచ్చాను. సో దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. సో ఆల్రెడీ మన మిత్రులు అందరూ తెలిసిన వాళ్ళే. సో వాళ్ళు కూడా ఇప్పుడు అది నడుస్తుంది, అది కూడా వేరే వాళ్ళతో టైఅప్ అయ్యాము. ఎవరెవరు వెళ్తున్నారు ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాము. ఇంకెంతమంది హైకోర్టుకి వెళ్ళారని చూస్తున్నాము. ఇంకెవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే కొంతమంది నన్ను కాంటాక్ట్ అయ్యారు రాత్రి. ఇంకెవరైనా మీడియా ద్వారా ఏంటి చెప్తానంటే 30 మంది పైగా FIRలో పేర్లు ఉన్నాయి. సో ఎవరన్నా మిస్ అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళకి మేడం గారితో పాటుగా మనం బ్యాచ్ మ్యాటర్స్ అంటారు వీటిని, ఆ విధంగా కూడా నేను ఫ్రీగా ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో మా అడ్వకేట్ గారు చెప్పారు కదా, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే మేము చూస్తాం, ఎందుకంటే ఇప్పుడు తను అంటే పైశాచిక ఆనందం పొందుతుంది. నేను పోలీస్ స్టేషన్ పిలిపించిన, వీళ్ళకి నోటీసులు ఇచ్చిన అని చెప్పేసి పైశాచిక ఆనందం, అంతే తప్ప సమాజంలో ఈ కేసు వల్ల, ఆమె కేసు పెట్టడం వల్ల మీ సోషల్ మీడియా కానివ్వండి, ఛానల్స్ మీద కానివ్వండి, ఇప్పుడు పెట్టిన లేడీస్ కూడా కొంతమంది ఉన్నారు, దీనివల్ల సమాజానికి ఆమె ఏ మెసేజ్ ఇస్తుంది. కాబట్టి మరి మనం గమ్మునున్నామనుకోండి, అది రాంగ్ డైరెక్షన్లో పోతుంది. అంటే అనసూయ లాంటి వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి అనసూయ లాంటి వాళ్ళకు కూడా వాస్తవంగా మీ మీడియా పుణ్యం అంటూ ఇవాళ నిజంగా హీరోయిన్లు మొత్తం చీరలు కట్టుకొని వస్తుంది. అది వాస్తవం. సమాజంలో అయితే మార్పు వస్తుంది. నేను అదే చెప్పాను, మార్పు అనేది ఎంతో కొద్దిగా ఎవరో ఒకరు ఎక్కడి నుంచి ఎవరో ఒకరు వస్తారు, ఏదో చేస్తారు అనే విధంగా మాత్రం
మీరు డెఫినెట్గా మీడియా సోదరులందరూ మాత్రం ఒక అవేర్నెస్ మాత్రం క్రియేట్ చేశారు. దానికి మాత్రం మీకు చేతులిచ్చి నమస్కరిస్తున్నాను. నేను అనేది ఏంటంటే పర్సనల్ జీవితాన్ని పబ్లిక్లో పెట్టకండి. ఎవరి పర్సనల్ వాళ్ళు. జీవితం సినిమా వేరు. పాతకాలం సినిమాలు చూడండి, మనసుకు ఎంత ప్రశాంతంగా ఎంత ఉల్లాసంగా ఉంటుంది. 300 రోజులు సంవత్సరాలు నడిచిన సినిమాలు ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీ కూడా ఒక బాధ్యత వహించాలి. నేను వాళ్ళకి జడ్జి చేయట్లేదు, బాధ్యత వహించండి. మీరు ఆ బాధ్యత వహించినట్టయితే చిన్నపిల్లలకి ఇచ్చే మెసేజ్ సినిమాలల్లో చెత్తగా ముందుకెళ్తున్నారు. అది కూడా చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, అక్క మీలాంటి వాళ్ళందరూ ముందుకు రావాలి అని. డెఫినెట్గా నేను ఇవాళ సినీ ఇండస్ట్రీ కానివ్వండి, టీవీ బృందానికి కానివ్వండి, బుల్లితెర వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, మీరు సమాజానికి మీ బాధ్యతగా ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి. కాబట్టి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం డెఫినెట్గా సమాజం అందరి మీద ఉంది. ఇవాళ నేను ఒక సంధ్యక్కనే కాదు, అందరిపైన ఉంది. కాబట్టి మీరు అందరు కూడా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. దయచేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. మనం పొద్దున్న లేస్తే మగవాళ్ళని తిడుతున్నాం, వాడు అట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, అట్లా చేస్తుండంటే మనం చేసేది ఏంది అంటే మనము మగవాళ్ళని రెచ్చగొట్టడం కరెక్టా అనేది నా ఇంటెన్షన్. నేను అడుగుతున్నాను. అంటే దీంట్లో కొంతమంది కూడా అంటారు రెచ్చగొట్టడం విధంగా రెచ్చగొట్టడం అంటే సమాజంలో ఇప్పటికే మహిళలము చాలా కింది స్థాయికి వెళ్ళిపోతున్నాం. మనం అలా కాకుండా మనకు బాధ్యతగా ముందుకుండి అందరి మగవాళ్ళు కూడా మనం ఒక సోదర భావంతో చూస్తూ సమాజంలో కలిసిపోతే బాగుంటుంది. ప్రతిసారి మగవాడిని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండి మగవాళ్ళని అన్న ఒక అది నేను అందరిని అనట్లేదు, అందరు మగవాళ్ళని అంటలే, అందరు ఆడవాళ్ళని అనట్లేదు. అందరు ఆడవాళ్ళం 80% వాళ్ళందరూ బాగున్నారు కాబట్టి సమాజం ఇక్కడి వరకు వచ్చింది. ఒక మహిళగా మీరు మాట్లాడుతూ ఉంటే మహిళా సంఘాలు సైతం కూడా మీ మాటల పట్ల వ్యతిరేకిస్తూ ఉంటారు. POW సంధ్య లాంటి వాళ్ళు కూడా మీ మాటలు వ్యతిరేకించి కొన్ని ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దానిపై ఇప్పుడు దాదాపుగా ఒక 20 కోట్ల మంది ప్రజలు స్పందించారు, చాలా బాగా మాట్లాడారని. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీళ్ళు ఒక 10 మంది మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళకు ఇంకొక 10 మంది కలిసి ఒక 20 మంది. 20 కోట్ల మంది గురించి మనం ఆలోచించాలి, కానీ 20 మంది గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను వారి స్వేచ్ఛని నేను హరించడం లేదు. వాళ్ళ భావం వాళ్ళు చెప్పారు, నా భావం నేను చెప్పాను. నా భావం నేను చెప్తే కేసు పెట్టారు, వాళ్ళ భావాలు చెప్తే కేసులు ఉండవు. ఇప్పుడు ఒక్కటేనండి, సమాజంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతుంది అనేది అయితే అందరికి తెలిసిపోయింది. కేసులకు భయపడే వ్యక్తిగా సంధ్య రెడ్డి అని మీకు అందరికైతే తెలుసు. నేను మీడియా పరంగా చెప్తున్నాను. ఏముందండి, ఎలాగూ రోడ్డు మీదకి తీసుకొచ్చింది నన్ను, మహిళల ఆత్మగౌరవం కోసం ఒక మంచి అంశం కోసం తీసుకొచ్చింది. మరి ఇక నువ్వు ఇంట్లో ఎట్లుంటావు, నువ్వెట్లుంటావు మేమందరం తలుచుకుంటే? మరి ఒక మహిళనే కదా తనకి 2 పిల్లలు ఉన్నారు. పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తుంది? కాబట్టి సమాజంలో బాధ్యత ఉండమని చెప్పిన, నా చెల్లెగా చెప్పిన, నా అక్కగా చెప్పిన, ఇవాళ ఏం లాభం? ఏం చేస్తున్నాం? మహిళలు మనమే అది చేసుకుంటున్నాం. అవునా కదా చెప్పండి. మీరందరూ కూడా మీకు కూడా మీడియా వాళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మ వాళ్ళు ఉంటారు, మీకు భార్యలు ఉన్నారు. మీరందరూ ఇట్లాంటిది మీరు ఎంకరేజ్ చేస్తారా చెప్పండి? నాకు చాలా బాధ అనిపిస్తుంది. 23 సంవత్సరాలు సోషల్ వర్క్ చేసుకుంటే నేను ముందుకు వచ్చినప్పుడు ఎవరు అడగలా. ఇవాళ ఒక ప్రశ్నిస్తే 99% సంధ్యక్క వైపే ఉన్నారు, 1% వాళ్ళకి చెప్తున్నా. మీ మనోభావం, మీ స్వేచ్ఛ, మిమ్మల్ని కూడా నేను క్వశ్చన్ చేయట్లేదు. ఇంకా ఎప్పుడు మహిళా సంఘాలంటే వాళ్ళే ఉండరండి, అందరు వీళ్ళు కూడా మహిళా సంఘాల వాళ్ళే. వీళ్ళందరూ మాట్లాడిన ప్రతి మహిళా సంఘమే. అంటే ఆమె అభిప్రాయం తీసుకోరా అంటే ఓ 10 మందేనా సమాజంలో మహిళలు? 10 కోట్ల మంది మహిళలం ఉన్నామండి. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోండి. దయచేసి సామాజికంగా మీరు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఈ విషయం మీద మీరు కూడా ఒక బాధ్యతగా ముందుకెళ్ళాలని చెప్పి మీడియా సార్ అందరూ కూడా నేను మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయన ఒకసారి స్పందించారు, తర్వాత ఆయన ఏమనలేదు. స్పందిస్తే చూద్దాం. ఇప్పటికైతే తను ఏం స్పందించలేదండి. ఒకసారి ఏదో చెప్పారు, మేము చెప్పాము, అయిపోయింది. మళ్ళీ ఎవరైనా స్పందిస్తే చూద్దాము. ఎవరి స్పందననే ఉండనియండి, వాళ్ళ స్వేచ్ఛ అది. నాది మాత్రం ఇలాగే ఉంటుంది.